देना, सुख शांति प्रदान करना, बाल बच्चों को निरोग रखना, धन धन लक्ष्मी का भंडार भरपूर रखना। बोलो पितृ देवता की नमः पार्वती पते हर हर महादेव। कैसे इनको हाथ हटा के सर మీరు చేతులు వదిలేసి జోడించి ఆ పిండాలకి అన్నిటికీ జోడించి పితృదేవతలకి అపసవ్యం చేసుకోండి. సవ్యం చేసుకోండి. అపసవ్యం ఉంది కదా, ఇప్పుడు సవ్యం చేసుకొని सर वो 20 के बाद क्या करना, विसर्जन करके आना. सर इंतक ముందు దీంతో ఈ పిండాలని జాగ్రత్తగా కాల్చాపుతున్నారు. అక్కడ శుక్రవారం నదిలో చివరికి రామురావు ఎక్కడైతే దశరథుడికి మోక్షం ఇవ్వడానికి వచ్చారో మీరు మీ తల్లిదండ్రులకి బంధుమిత్రులకి ఇప్పుడు చేసే పితృలను అన్ని వాళ్ళకి మోక్షానికి ఇవ్వడానికి శుక్రవారం నదిలో కలపడానికి వెళ్తున్నాడు. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ ఇంటికి ముందు నేను ట్రైన్లో చెప్పాడు గోదాన్ గోదాన్ అన్ని దాని చెప్పాడు. కేవలం 500 రూపాయలు మాత్రమే పూజ చేసిన వాళ్ళు. నేను ఇక్కడ ఒక సంచి పెట్టా. కృష్ణ గోదావరి శ్రీ భారత నదీ తీరే గోమతీ నదీ తీరే సముద్ర సాగర సింహేషు బ్రాహ్మణ శ్రీ విష్ణుగ్రామే దక్షిణాయనే दर्शनदे भाद्रमासे कृष्णरक्षे कन्याद्रष्टिन्यां देवाद्रहावाद्रस्तुषवाक्षत्रशुभयोगसुभकरण केवलयोगनिष्ठायां सिद्धोपनिरोप्रादिलावेदे అందరూ కూడా అస్మదనుకోండి చెప్పాలి. అందరూ కూడా కాశ్యాన్న ప్రతి కాశ్యాన్న కన్యాగతేన సవితార ఆషాఢ్యాది మమ. అయ్యా పితృలు ఉన్న వాళ్ళు చెప్పకండి, పితృలు లేని మాత్రమే చెప్పండి. మామ పితృలు అయ్యా మాతృలు ఉన్న వాళ్ళు చెప్పకండి, మాతృ లేని వాళ్ళు చెప్పండి. మాతృ సకల కారుణ్య వర్గేషు అయ్యా మామగారు ఉన్న వాళ్ళు చెప్పండి. శ్యాలక ఇందాక అన్నారు కదండి మామగారు పెడుతున్నామండి అని చెప్పారు కదా, చెప్పండి శ్యాలక చెప్పండి. ఉన్నవాళ్ళు మామగారు అంటే అందరు కాదండి, విశేషించి మామగారు చేస్తున్నారు వాళ్ళు మాత్రమే చెప్పండి. కారుణ్యాలు అంటే కన్వర్ట్ చేస్తారు. అసలు శ్యాలక ఉద్దిశ్య ఆషాఢ్యాది ఆషాఢ్యాది సత్యాన్న పంచమ అపరపక్షేషు ఉపాధ్యాన్న మమ వేదస్తు పితృపక్షేణ భారత నదీ తీరే గోమతి నదీ తీరే పితృః మాతృః ఉద్దిశ్య మహాలయ పక్ష అన్నశ్రాద్ధ కల్పనే వినియోగః. అందరూ కూడా శ్రాద్ధం కర్తుం సమాధికార సంపద స్మృతి భవంతు భవంతు కర్తుందవాధికార సంపదస్తు. అందరూ కూడా కాస్త నీళ్ళు వేసుకొని అది బొటన వేలుతో ఇలా విడిచిపెట్టాలండి. బొటన వేలుతో ఇలా విడిచిపెట్టాలి. బొటన వేలు పైన నీళ్ళు వేస్తే అది కిందికి జారుతుంది. సినిమాల్లో చూసుంటారు కదండి, ఇలా నీళ్ళు వేసుకుంటే ఇలా విడిచిపెట్టాలి. నువ్వులు వెళ్తున్నారు కదా, ఆ నువ్వులు తీసుకొని ఇలా విడిచిపెట్టండి. అనుకున్న తర్వాత ఓం యజమానస్య పితామహం పిండతే స్వధారణః ఇలా చూపించి ఇలా పెట్టేసేయండి. ఇలా చూపించండి, ఇలా పెట్టండి. మళ్ళీ అస్మత్ అనుకోండి, మీ ముత్తాత గారి పేరు అనుకోండి, గోత్రం అనుకోండి. యజమానస్య పితామహ శర్మాణాం ధర్మాణాం నేను చెప్తానండి. అయ్యా పెద్దవాళ్ళని ముత్తాతంటే ఎవరు? అయ్యా అన్యులు అంటే అందరికీ స్వామినహ చెప్పుకోమంటున్నా. విశేషించి అన్యులు అందరికీ కూడా స్వామినహ అనుకోండి. ఓకేనా? మీకు చూపించాను కదండి, ఇలా చూపించి ఏమండి ఈరోజు ద్వారకా గోమతి ఘాట్ వద్ద ఈ విధంగా మా రైల్వే ట్రూప్ వాళ్ళందరికీ ఒకే చోట ఇక్కడ ఈ ఘాట్లో గోమతి ఘాట్లో పిండ ప్రదానాలు చేయించారు. ఈ విధంగా చూసుకోవచ్చు.
ओके सिद्धेश्वर महादेव की जय, बिंदु सरोवर तीर्थ की जय, नमः पार्वती पतये हर हर महादेव हर। तो आप ये जो गांव में आए हैं, ये गांव का नाम सिद्धपुर मात्र गया है। पूरे भारत में 3 गया बताई है। श्राद्ध के अलग अलग प्रकार है। 10वें का श्राद्ध, 11वें दिन का श्राद्ध, सपिंडीकरण श्राद्ध, वर्षी श्राद्ध, मासिक श्राद्ध। वैसे ये गया श्राद्ध बताया है शास्त्रकारों ने। तो पूरे भारत में 3 गया है, 3 गया। पहला बताया पितृ गया, उसको संस्कृत में कहते पाद गया। पाद गया बिहार में बताया। विष्णुपाद, कमर से लेके पांव तक का जो भाग है, एक पुरुष के जनन इंद्रिय के द्वारा हमारी उत्पत्ति होती है। तो यहाँ पे हमारे पिताजी का अधिकार है। पिताजी का कर्ज चुकाना है, पिताजी का ऋण में से मुक्त होना है, पितृ ऋण में से। तो बिहार में जाकर फल्गु नदी के किनारे पे पिंडदान करना पड़े, तब जाके पितृ ऋण में से मुक्त होते हैं। दूसरा नंबर बताया, दूसरा शरीर का भाग है, बॉडी का दूसरा पार्ट, कपिल हेतु नाभि गया, जहां पे भगवान ने कपिल ने जन्म लिया नाभि के द्वारा। वहां पे हमारे परिवार की माता, अम्मा, अमम्मा, परिवार में जो भी लेडीज गुजर गई है, डेथ हो गया है, वो सभी लेडीज का यहाँ पे भगवान कपिल के वचन अनुसार, नारायण के वचन अनुसार यहाँ पे पिंडदान अपने परिवार की औरतों का, लेडीज का यहाँ पिंडदान होता है। तीसरा नंबर बताया, ब्रह्म कपाल हेतु सिर गया। कहां पे आया ब्रह्म कपाली? बद्रीनारायण। हमारे परिवार के ज्ञात अज्ञात मित्र, पशव, वृक्ष, परोपकारा, ये प्रकार के जो जीवात्मा है, वो सभी का श्राद्ध बद्रीनारायण में होता है। ब्रह्म कपाल हेतु सिर गया। ये 3 प्रकार से गया श्राद्ध है। और ये गया श्राद्ध कोई अंतिम श्राद्ध नहीं है। अब अम्मा के पीछे कुछ करने की जरूरत नहीं है, तो ये कोई अंतिम श्राद्ध है नहीं। इसके बाद भी घर पे जाके अम्मा का श्राद्ध आप कर सकते हो। ये कोई अंतिम श्राद्ध नहीं है। श्राद्ध की कभी परिपूर्णता नहीं होती है। ब्राह्मण को तो नित्य तर्पण बताया है। सत्कर्म जो करते हैं, स्नानम संध्या जपश्चैव देवतानां च पूजनम तर्पणम वैश्वदेवं च सत्कर्माणि दिने दिने। तो ये 6 कर्म ब्राह्मण को करना पड़े। जो जनेऊ धारण करता है, वो सत्कर्म करेगा, तभी उसका ब्रह्मत्व जागरूक रहेगा। तो ब्राह्मणों के लिए तो हर रोज 365 दिन अपनी माता, दादी, परदादी, पिता, उनके पिता परिवार में रिलेटेबल जो भी है, वो सभी को हर रोज दोपहर को जल, तिल मिश्रित जल अर्पण करना पड़ता है नाम बोल के। ब्राह्मण का कर्म है। तो श्राद्ध की कभी परिपूर्णता होती नहीं है। श्राद्ध का मतलब है श्रद्धया यत् क्रियते, श्रद्धया यत् दीयते तथा श्राद्धम। श्रद्धा से जो कुछ भी किया, श्रद्धा से जो कुछ भी दिया, उसका नाम है श्राद्ध। तो यहाँ पे आप पिंडदान करने जहाँ पे आए हो, यहाँ पे भगवान कपिल का जन्म हुआ था, लेकिन मैथुनी सृष्टि के द्वारा उत्पन्न हुए। पहले कौन सी सृष्टि थी? दिव्य सृष्टि, संकल्प सृष्टि। आपका बर्थ हुआ, आपके ब्रदर का, आपके सिस्टर का बर्थ हुआ। బ్యాగ్ మీకు ఇచ్చారా? టవల్ ఇస్తావా?
నేను వస్తున్నానులే. నేను మనవి అందరూ కూడా ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి నీళ్లు వేసుకొని 3 సార్లు తాగాలి. ఓం కేశవాయ స్వాహ తాగండి. ఓం మళ్ళీ ఇంకోసారి వేసుకొని తాగండి. ఓం నారాయణాయ స్వాహ. ఓం మరలా వేసుకొని తాగండి 3వ కూడా. ఓం మాధవాయ స్వాహ. మరలా ఒకసారి తీసుకొని కిందికి విడిచిపెట్టేసేయండి, పర్లేదు. ఓం గోవిందాయ నమః. అందరూ కూడా విష్ణుమూర్తి స్మరణ చేసుకోండి ఒకసారి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఉదయగేనాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరహణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, రుద్రాయ నమః, వృరోత్తమాయ నమః, దోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మరలా కొద్దిగా నీళ్లు వేసుకోండి ఎడమ చేతిలో నుంచి కుడి చేతి. రామక్షేత్రే శ్రీకృష్ణ జన్మస్థిరే సమస్తిపదా బ్రాహ్మణ హరిహరగజమాన వ్యవహార జ్ఞాతమాయణ ప్రభవాది షష్ఠి సంవత్సరాణ మధ్యే శ్రీ విశ్వావతనామ సంవత్సరే దక్షిణాగిరే వృషభృతో భాద్రుమాసే కృష్ణపక్షే అత్యంత విశేషతః పితృపక్షేణ దశమ్యాయాం సోవాతరః వాతరస్తో భౌమాతరే సువాతరక్ష పుణ్యదితో ప్రాచీనావేదే శ్రీ విష్ణుక్షత్రే శ్రీ విష్ణుయోగ్న శ్రీ విష్ణుకర్ణ యోగంగ విశేషవిష్టాయాం అస్యాం పుణ్యేషో. అందరూ కూడా ఆ నీళ్ళు అలాగే తీసుకొని ఎడమ ఎంజ ఉన్న వాళ్ళు అందరూ కూడా అపసవ్యం చేసుకోండి. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుడివైపు భుజం పైకి మీ యొక్క టవల్ కానీ ఏదైనా ఉంటే దాన్ని వేసుకోండి, మార్చుకోండి. అయ్యా నీళ్ళు అలాగే ఉంచుకోండి, లేదంటే కిందికి విడిచిపెట్టండి. కిందికి విడిచిపెట్టండి, మళ్ళీ పట్టుకోవాల్సిందే. ప్రాచీన వీటి దానిపైన వేసుకున్నారా? అపసవ్యం అండి మీకు. ఓకే ఓకే, అపసవ్యం చేసుకున్నారా? ప్రపితామహానా మాతృ పితామహీ ప్రపితామహీనా గోత్రాణాం పదాయీనాం శర్మాణాం వర్మాణాం వర్గుప్తానాం స్వామినాం చ మమ్మ ఏతస్మిన్ పితృగతేన కన్యాగతే సవితారా ఆషాఢ్యాది పంచమ అపరపక్షేణ పితృ పితామహ ప్రపితామహానా మాతృ పితామహీ ప్రపితామహీనాం చ ముక్తా ఏతస్మిన్ సకృతో మహాలయ శ్రీకృష్ణ మథురా ప్రదేశ బృందావన యమునా తీర ప్రాంగణేషు తద్యః మహాలయ పుణ్య పితృపక్ష మాధ్యాహ్న సమయే పితృదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం పిండ ప్రదాన పూర్వక తిలతర్పణం కరిష్యే. తీసుకోండి. తండ్రి గారు, మీ యొక్క తండ్రి గారి గురించి ఒక పిండం తీసుకోండి. అస్మాకం అని అనుకోండి. పితృ మీ యొక్క గోత్రం అనుకోండి. అయ్యా మీ గోత్రం అనుకున్నారు కదండి, మీ తండ్రి గారి యొక్క పేరు అనుకోండి. నామధేయోహం శర్మణాం వర్మణాం గుప్తనాం స్వామినాం చ. అయ్యా అనుకున్నారా అండి? అందరికి కూడా మొన్న చెప్పాను, మీకు ఇలా విడిచిపెట్టడం వస్తే గనక ఇలా విడిచిపెట్టండి, లేదా ఇలా భూమి వైపు ఇలా చూపించి ఇలా పెట్టండి, దోషం ఏం కాదు. అర్థమవుతుందా? చెప్పినప్పుడు పెట్టండి. ఓం అసురూపానం పిండస్తస్మైదే స్వధా నమః. ఇటున్నటువంటి ఫస్ట్ దర్భ ఉంది కదండి, దానికి పైన పెట్టాలండి. పక్కన వాళ్ళని చూసి మీరు పెట్టండి. ఫస్ట్ దర్భ ఉంది కదండి, దానిపైన పెట్టాలండి. మీ దగ్గర నుంచి ఫస్ట్ దర్భ ఉంది కదండి, దానిపైన పెట్టాలి. వసురూపం పిండస్తస్మైదే స్వధా నమః. అయ్యా మళ్ళీ ఇంకో పిండం తీసుకోవాలయ్యా మీ తాతగారి గురించి. అస్మాకం అనుకోండి. పితామహం గోత్రానాం. గోత్రం అమ్మా లేదండి, ఇక్కడ మొత్తం కూడా మహాలయంలో మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా చివర వస్తుంది. ఓకేనా? ఫస్ట్ వాళ్ళు తినేసిన తర్వాత నీళ్ళు వస్తాయి. అక్కడ మాతృవర్గం ఒకరే కాబట్టి ఒకటే వస్తుంది. సందేహం అడిగారు, మంచిదే అది. ఓకేనా? ఇబ్బంది ఏమీ లేదు. అంటే మీరు గ్రహణంగా మంచిగా చేస్తున్నారని అర్థం. ఇంకా
ఓకేనా? తత్పరంగా ఇంకో తాతగారి గురించి ఒక పిండం తీసుకోండి. అస్మాకం అనుకోండి, పితామహం గోత్రం అనుకోండి అయ్యా, వాళ్ళ పేరు అనుకోండి. శర్మణాం వర్మణాం గుప్తనాం స్వామినాంచ రుద్రరూపం పిండస్తస్మైతే. ఇప్పుడు పెట్టినటువంటి పిండం కిందన పెట్టాలండి. పిండస్తస్మైతే స్వధా నమః. మరలో ఒక పిండం తీసుకోండి. ముత్తాత గురించి ఇంకో పిండం తీసుకోండి. అస్మాకం అనుకోండి అందరూ కూడా. ముత్తాత పెట్టే వాళ్ళంతుండే అస్మాకం అనుకోండి. ప్రపితామహం గోత్రం అనుకోండి అయ్యా మీరందరూ కూడా. శర్మణాం అస్మాకం అనుకోండి అయ్యా. మాతరం గోత్రం అనుకోండి అయ్యా. మీ గోత్రం అనుకోవాలి, తల్లిగారిది కాదు, మీ గోత్రం అనుకోండి. గోత్రాణం శర్మణాం వర్మణాం గుప్తనాం స్వామినాంచ పేరు అనుకోండి మీ తల్లిగారిది. పిండస్తస్మైతే స్వధా నమః. రెండో దర్భ మీద పెట్టండి అయ్యా. ఇంకో దర్భ ఉంది కదా, దాని మీద పెట్టాలి, పైకి పెట్టండి. పిండస్తస్మైతే స్వధా నమః. మరలా ఒకటి తీసుకోండి అయ్యా. ఈ యొక్క నాన్నమ్మ గారికి అర్థమవుతుందా? ఈ యొక్క నాన్నమ్మ గారికి ఇంకో పిండం తీసుకోండి. అస్మాకం అనుకోండి. పితామహేం గోత్రం అనుకోండి. గోత్రాణం శర్మణాం వర్మణాం గుప్తనాం స్వామినాంచ పేరు అనుకోండి. మీ నాయనమ్మ గారి పేరు అనుకోండి. రుద్రరూపం పిండస్తస్మైతే స్వధా నమః. మీ తల్లిగారి యొక్క పిండం కిందన పెట్టేసేయండి అది, ఆ పిండాన్ని. స్వధా నమః. మళ్ళీ మీ యొక్క తాతగారి భార్య, ముత్తాతగారి యొక్క తల్లిగారిని, అర్థమవుతుందా? మీ తాతగారి యొక్క తల్లిగారిని అనుకుంటే తపాంతంగా వస్తుందన్నమాట. మీ తాతగారి యొక్క తల్లిగారిని. అందరికి అర్థమవుతుంది కదండి? ఇంకో పిండం తీసుకోండి. అస్మాకం అనుకోండి. ప్రపితామహేం గోత్రం అనుకోండి. గోత్రణాం శర్మణాం పదాయీనాం వసురూపానాం ఆదిత్యరూపానాం పేరు అనుకోండి. పిండస్తస్మైతే స్వధా నమః. మీ నాయనమ్మ యొక్క పిండం కిందన పెట్టేసేయండి. పితృవర్గ సమాప్తః. ఎవరికైతే మన తండ్రికో లేదంటే మన తాతకో సబెన్ తల్లి ఉంటుంది కదండి, వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోశ్చవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివిశ్వే దదాతనో. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియపద. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి నీళ్ళు వేసుకొని కాస్త శిరస్సు పైన చల్లుకోండి అందరూ కూడా. ఓం అపవిత్ర పవిత్ర వాదర్వాస్థాంగోపివాస్ప్రేత్ పుండరీకాక్షం వాక్యాభ్యంతరశ్రీ పుండరీకాక్షాయ నమః. మళ్ళీ ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి వేసుకొని 3 సార్లు నీళ్ళు తాగాలి. సార్ క్యాప్ తీసేయండి. సార్ క్యాప్ తీసేయండి. 3 సార్లు నీళ్ళు తాగండి. పితృ గోత్రాణం వసూనాం శర్మణాం వర్మణాం గుప్తనాం స్వామినాంచ ఏరత్తే పిదావిదాలు వసురూపం పిండస్తస్మైతే. అందరూ కూడా దర్భలు వేసుకున్నారు కదా, ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా పెట్టాలంటే పైనటువంటి దర్భ పైన ఫస్ట్ గా పెట్టండి. ఏరత్తే పితృ స్వధా నమః. పిండస్యోవరే తద్భక్తిలో అక్కడి నుంచి ఇట్టటి పెట్టాలి. అర్థమైందా? వరుసగా ఇప్పుడైతే కనుక ఇటువైపు పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకో పిండం తీసుకోండి. అస్మత్ అనుకోండి. పితామహం మీ యొక్క తాతగారు అనుకోండి. మీ యొక్క గోత్రాన్ని అనుకోండి. వాళ్ళ పేరు అనుకోండి. పితామహం రుద్రరూపం ఏతత్తే పితామహస్పదానే స్వధా నమః. దాని పక్కనే పెట్టండి. ఇటువైపుగా పెడుతుండాలి. ఇప్పుడు అర్థమైందా? అందరు కరెక్ట్ గా చేస్తున్నారు, అందరికి అర్థమవుతుందని భావన చేస్తున్నాను. ఎవరైనా తప్పుగా చేస్తున్నాం అనుకుంటే కనుక చేతి చెప్పండి, విశేషంగా చెప్తాను. పక్కన వాళ్ళని చూస్తూ ఉండండి. అంత అనుమానంతో చేసేదానికంటే పక్కన వాళ్ళని చూడండి. చెప్పండి సార్.
అయోధ్యలో ఈరోజు ఇక్కడ ఒక ప్రత్యేకమైన సరయూ నది పక్కన ఒడ్డు పక్కనే ఒక అద్భుతమైన హాలు ఒకటి మాట్లాడి ఇందులో పిండ ప్రదాన కార్యక్రమం మొట్టమొదటిగా చేయించారు. ఇక ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఆ తర్వాత రామ మందిర దర్శనానికి వెళ్తున్నాం. మిగతా విశేషాలు తర్వాత చెప్తాను, చూసుకోవచ్చు. ఈ బిల్డింగ్లో జరిగింది. ఇదే ఈ పక్కనే రామ్ ఘాటు, అక్కడ అయిపోయింది. అక్కడే పిండ ప్రదానాలు చేసాము. అక్కడ వదిలిపెట్టే నీళ్ళలో సరిగా ఉన్నది చూసుకోవచ్చు. జై శ్రీరామ్. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణాన్త్వా గణపతిం హరామహే కవిం కవీనామోశ్వరత్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానాః శృణ్వన్నోతిభిः శ్రీరామం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజేవతే ధీనామ మిత్రేవదో. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः. గురు సాక్షాత్ పరబ్రహ్మాస్మై. శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ కూడా ముందుగా నమస్కారం చేసుకొని కొన్ని నీళ్లు తీసుకొని మీ శిరస్సు పైన చల్లుకోవాలండి. లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ లోకి వేసుకొని మీ యొక్క శిరస్సు పైన చల్లుకోండి. అపవిత్ర పవిత్ర పుండలికాక్షం శ్రీ గంగే రమేశ్వరీత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞయా ప్రోక్తమానస్య ఆద్య బ్రహ్మణః జీవనార్థే దేవరాహ గణవే వైవ సర్వమంత్రే గణవే ప్రథమపాదే జంబూద్వీపే నిరోధక్షం ప్రదేశే ఆర్యావర్తన ఏకారవే ఆయుష్య ముక్త వారణాసి క్షేత్రే అస్మిన్ వర్ణోభ్యాం ఆనందవనే మహాశ్మశానే गौरीमुखे त्रिकण्ठमञ्जीरति भागीरथ्या पंचमी तीरे उत्तरभाग्या ब्रह्मणारे महामणिकर्णिका क्षेत्रे विश्वेश्वरात्रे त्रिंशत्कोटिदेवता सहिता विशालाक्षी देव्या सहिता अस्मिन् गंगा नदी तीरे वेदास्ति ब्रह्मणादिवरादिवराये नमः. प्रभाष संवत्सराणामते श्री श्वावनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ भाद्रपदमासे कृष्णपक्षे विशेषतः महालय पुण्यवृक्षे अद्यः तिथौ चतुर्दश्यान्तरा महातिथौ वासरः मन्त्रवासरे शुभवासर पुण्यनक्षत्रे पुण्यश्री विष्णुनक्षत्रे विष्णुके श्री विष्णुकर्म एवं रणविष्टायां प्रण्यथो प्राचीनामिति. ఆ నీరు తిరిగి విడిచిపెట్టేసేయండి. అందరూ కూడా టవల్ని కుడిగుడం పైకి వచ్చామః. ప్రపితామహ మాతృ పితామహి ప్రపితామహి సర్వే కారుణ్య ఏతస్మిన్ ఘటేః పితృదేవతా అస్మిన్ కన్యాగతే సవితారా ఆషాఢ్యాది సవితారా పంచమ అపరపక్షే సకృత महाश्मशान क्षेत्रे काशी क्षेत्रे गंगा नदी तीरे पितृदेवता पुण्यलोका फल सिद्ध्यर्थं काशी क्षेत्र महालया सकृत पिंड प्रदान तिलतर्पणं हरिष्यामहे. मातृश्मशानं ज्येष्ठ मातृश्मशानं గోత్రం అనుకోండి సార్, వాళ్ళ పేరు అనుకోండి సార్. రెండో వర్గంలో పెట్టేసేయండి. వసురూపం పిండ తస్మై స్వధా నమః. పిండస్యోపరి తస్మస్తిరోదముదిష్ఠతు పిండస్యోపరి తస్మస్తిరోదముదిష్ఠతు పిండస్యోపరి తస్మస్తిరోదముదిష్ఠతు पिंडस्योपरि तत्पस्तिरोदमुदिष्ठतु पिंडस्योपरि तत्पस्तिरोदमुदिष्ठतु पिंड
पिण्डस्योपरि एतद्वस्तिरोदमुपतिष्ठतु पिण्डस्योपरि एतद्वस्तिरोदमुपतिष्ठतु పేరనుకోండి 3 సార్లు నీళ్ళు విడిచిపెట్టేసేయండి సదానమస్తర్పయామి 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 మీ యొక్క తాతగారికి విడిచిపెట్టండి పితామహం గోత్రం అనుకోండి పేరు అనుకోండి 3 సార్లు విడిచిపెట్టండి సదానమస్తర్పయామి 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 మీ యొక్క ముత్తాతగారి పేరు అనుకోండి పితామహం గోత్రం పేరు అనుకోండి విడిచిపెట్టండి సార్ 3 సార్లు సదానమస్తర్పయామి 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 మీ యొక్క తల్లి గారికి విడిచిపెట్టిన వాళ్ళు విడిచిపెట్టండి సార్ మాతుహు 3 సార్లు విడిచిపెట్టండి స్వదాన పేరు అనుకోండి స్వదానమస్తర్పయామి 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 మాతామహీ మీ యొక్క నాన్నమ్మ గారికి విడిచిపెట్టండి మీ యొక్క నాన్నమ్మ గారి పేరు గోత్రం అనుకోండి గోత్రాపదాయినాం విడిచిపెట్టండి 3 సార్లు స్వదానమస్తర్పయామి 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 మీ యొక్క తాతగారి అమ్మగారు నమస్కారం చేసుకోండి మాతు ప్రపితామహీ గోత్రం పేరు అనుకోండి 3 సార్లు విడిచిపెట్టండి ప్లేట్లో విడిచిపెట్టాలి సార్ ప్లేట్లో విడిచిపెట్టండి సార్ స్వదానమస్తర్పయామి స్వదానమస్తర్పయామి సార్ ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ప్లేట్లో విడిచిపెట్టాలి సార్ ప్లేట్ ముందు పెట్టుకోమని చెప్పాను ప్లేట్లో విడిచిపెట్టాలండి చెప్పేవన్నీ కూడా అందరికీ నమస్కారం. నేను మీ మల్లా వెంకటరమణ. ఈరోజు మా సప్తమోక్ష యాత్రలో 11వ రోజు. ఇంకా రేపు ఒక రోజు అమావాస్య మిగిలింది. ఈరోజు కాశీలో శివాల ఘాట్ దగ్గర శివాశ్రమం అని ఘాటుకి పక్కనే శివాల ఘాటుకి పక్కనే ఒక మంచి ఆశ్రమం ఒకటి తీసుకొని అందులో ఉదయాన్నే పిండ ప్రదాన కార్యక్రమాన్ని చేయించారు. ఇప్పుడే ఆ కార్యక్రమం పూర్తయింది. ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈ సైట్ సీయింగ్లో మిగతావన్నీ చూసుకోవాలి. రాత్రి అమ్మవారి దర్శనం అవ్వలేదు. స్వామివారి పౌలింపు సేవ అంటే శయన సేవకి వెళ్ళాం రాత్రి 10 గంటలకి. అక్కడ స్వామివారిది 2-3 క్యూల్లోంచి వెళ్ళి దగ్గర 3 సార్లు దాకా దర్శించుకున్నాం. ఈరోజు మళ్ళీ స్వామివారిని దర్శించుకొని అన్నపూర్ణమ్మ తల్లి విశాలక్ష్మని దర్శించుకొని ఈ రాత్రి కూడా ఇక్కడే స్టే చేస్తాం. సాయంత్రం స్పర్శ దర్శనానికి వెళ్తామని మా టూర్ ఆపరేటర్ రమేష్ అయ్యంగార్ గారు చెప్పారు. ఆ విధంగా చేసుకొని సాయంత్రం 4 to 5 విశేష దర్శనం స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి గై వెళ్తున్నాం. రేపు భాద్రపద మహాలయ అమావాస్య. రేపు గైలో చిట్ట చివరి 7వ పిండ ప్రదాన కార్యక్రమాలు గైలో చేస్తున్నాం. అక్కడి నుంచి ఎల్లుండి 22వ తారీఖు రిటర్న్ అయిపోయి గుంటూరుకి వచ్చేస్తాం. 23 కల్లా గుంటూరు వస్తాం. ఇక్కడితో మా యాత్ర పూర్తవుతుంది. ఈరోజు మా యాత్ర మొదలయ్యి 11 రోజులైంది. ఈరోజు 11వ రోజు. ప్రస్తుతానికి ఈరోజు వారణాసి కాశీలో ఉన్నాము, దివ్యక్షేత్రంలో. ఇప్పుడే అద్భుతంగా కార్యక్రమం చేయించారు బ్రహ్మగారు. మిగతా కార్యక్రమాలు గైలో చెప్తాను. అప్పటి వరకు మీ వెంకటరమణ. హర హర మహాదేవ్. శ్రీ పరమేశ్వర నారాయణ ప్రీత్యర్థం సదక్షిణాంగం గయా శ్రాద్ధం విష్ణుపద శ్రాద్ధం ప్రవర్తయే. నమస్కారం చేయండి. గ్లాస్లో నీరు ఉంది. నీరు తల ಮೇಲೆ 3 సార్లు ప్రోక్షణం చేయండి. తల ಮೇಲೆ 3 వాటి తల్లి తచ్చింగా హరి ఓం పవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్షం సవాయ వ్యంతర శుచిః. अंदर तन्ने 3 वाटी సాపడవుగా 3 సార్లు ఆచమన చేయండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ ప్రాజ్ఞః పర్వత మానస్య అద్యః బ్రహ్మణే దూతియే ప్రారాధే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మనమంతరే అష్టావిం సతీతమే కలియుగే
आश्विन मासे कृष्ण पक्षे अमावस्यायां शुभ पुण्यस्थितौ मुगल पेर मुगल गोत्रम मुगल नक्षत्रम मनసులో గంచింగా మీ పేరు మీ గోత్రం మీ నక్షత్రం మనసులో చెప్పండి నక్షత్రం యారోగ్య తెలియాదిన శుభ నక్షత్రం మనసులో గంచింగా నక్షత్రం ఎవరికి తెలియపోతున్నా శుభ నక్షత్రం మనసులో చెప్పండి సలవా ఓం మమ విష్ణు పదం పిండదాన दर्शन पूजन कर्मणि संकल्पम अहं करिष्ये देवर मेले सर्वविच्छेपो अवगाहनम कुरुक्षेत्र गया गंगा परिभाषा पुष्कराणि च एतानि पुण्यानि पितृकार्ये भवन्तिः यार पूर्ण बॉडी टिंगला कोण ఎంత పక్కపన్నగా జంజాల ప్రసపేర్ చేయండి எல்லாரும் கை இப்படி பண்ணணும் पितृवंशे पितृवंशನ ಅಪ್ಪ ವಂಶ ಕೂಡಲೇ ಯಾರೊಕ್ಕೆ మరణి మిలాన అవంగల పతిద పిండం మీ తండ్రి వంశంలో ఎవరికి మర్చిపోయింది అంతమందికి చెప్పండి ఓం पितृवंशे मृताये च गतिर्देशा न विद्यते तेषां उद्धार नार्थाय इदं पिण्डं ददाम्यहम् अर्धो पिण्डं सर्वथा पिण्डं इति अम्मा वंशं कुले यारोग्य वरदनि मिलान अवगलामि पुष्पाणि समर्पयामि वाले पड़म ओरे पग उंची पिंड मेले वेंगा अरटी पंडु ఒకసారి చేసి పిండ మేలే పెట్టుకోండి పిండ మేలే వేయండి పిండ మేలే పెట్టండి చెప్పండి ఓం కదలి పదం మహానైవేద్యం నైవేదయామి అరటి పండు ಮೇಲೆ 3 సార్లు నీరు పెట్టండి బాలేపడం ಮೇಲೆ 3 వాటి తన్ని ఉత్తోగా సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ వ్యానాయ స్వాహ కుడి చేతితో నీరు పెట్టుకో పిండకు 3 సార్లు ప్రదక్షిణం చేయండి मदद के लिए तन्नी एकटे पिंड को मूल वाटी शुद्धि करना ओम भगवस्वः तस्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् విష్ణుపాద్ గయా విష్ణుపాద్ దర్శనం ఈరోజు చూసుకోవచ్చు గయా విష్ణుపాదం ఈరోజు దర్శనమైంది స్వామివారిది మీరు చూసుకోవచ్చు విష్ణుపాద్ గయాధామ్ మీరు చూసుకోవచ్చు మెయిన్ మందిర్ ఇది चलो सोने जाओ ఈరోజు దయా క్షేత్రంలో మహాలయ పక్షాల అమావాస్య ఈరోజు చివరి రోజు ఆదివారం
ఈరోజు పితృపీఠ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ గయా పాద దర్శనం అయింది. చూసుకోవచ్చు గయా క్షేత్రంలో ఈ విధంగా ఉంది సైడ్ సీయింగ్లో. ఇక్కడ నుంచి మేము మాంగళ్య గౌరి శక్తిపీఠానికి 18 శక్తిపీఠాలు ఒకటైన మాంగళ్య గౌరి శక్తిపీఠానికి వెళ్తున్నాము. మీరు చూసుకోవచ్చు.